ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాన్ని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. దయచేసి ఇంకా చూడండి, ఎవరైతే చూడట్లేదో ప్రతిరోజు చూడండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా దేవుని మాట మనం వినిపిస్తున్నాం అంతే అండి. మనకు ఎక్కడైనా ఒక చోట మంచి అద్భుతమైనటువంటి వస్తువులు కావచ్చు, ఏదైనా నచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు అక్కడికి వెళ్ళండి అని మనం ఒక చిన్న అది ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఆ విధముగా దేవుని వాక్యం కాబట్టి, దేవుని యొక్క లేఖన భావాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ అంత్య దినాల్లో మరి మనుషులందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు వాక్యము ప్రకటించబడకుండా, వాక్యం వినకుండా మన మీద ఆత్మ కుమ్మరించబడదు. కాబట్టి ఈ వాక్యము సజీవమైనది, వాక్యము ప్రతి విషయాన్ని సరిచేసేదిగా ఉంటున్నది. మనం వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వాక్యం వెళ్ళి కార్యము చేస్తుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మరి నిన్నటి దినం చూసిన విధంగానే యెషయా గ్రంథం 60:14 రెండో లైన్ నేను చదువుతున్నాను. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్నటి దినం మనం చూసిన విధముగా ఏంటంటే, మరి నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు, నీకు సాగిలపడదని చెప్పిన విధముగా దేవుని పట్టణం అని మనకు పేరు పెడతాడు దేవుడు. ఎవరైతే అనుదినము సేవిస్తూ ఉన్నారో వారికి దేవుని పట్టణము, ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధ సియోను అని నీకు పేరు పెట్టుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నిత్యము సియోనులో స్తుతి ఆరాధన ఉంటుందండి. అదేవిధముగా ఇశ్రాయేలు దేవుని పట్టణంలో మొట్టమొదటిగా మందిరము ఈ భూమి మీద దేవుని పట్టణం అనుకుంటే, మరి పరలోక రాజ్య పట్టణము కూడా దేవుని యొక్క పట్టణమై ఉంటున్నది. నూతన యెరూషలేము మనకు కంటికి కనబడని అదృశ్యంగా ఉన్నటువంటి మనం ఇంతవరకు చూడని నూతన యెరూషలేము కూడా యెహోవా పట్టణం. అందులో ఎల్లప్పుడూ నీతి, న్యాయములు, కృపా, సత్యములు ఉంటున్నవి. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మట్టి మనిషిగా, పాపిష్టి మనిషిగా ఉన్నప్పుడే తన కృపా సత్యములను స్థాపించాలనే ఆశతో ఈ వాక్యమును, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్తను, జ్ఞానోచితమైన సహాయమును దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నాడు. చూడండి, చాలామంది ఎన్నో రకాల వరాలు ఉంటున్నాయి. 9 రకాల వరాలలో మరి 5 రకాల పరిచర్యల్లో ఎన్నో రకాల విషయాలు ఉంటున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇతరులను వ్యతిరేకించడం, ఇతరులను విమర్శించడం, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, వాక్యం అలాగే చెప్పలేదు కదా అనేసి చెప్తూ ఉంటారు. చూడండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని దేవుడు ప్రొక్లైన్ చేస్తూ ఉంటారు, దాన్ని విస్తరింప చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఊరికి అక్షరాన్ని అక్షరంగా ఉంచడు, కానీ ఆత్మరూపంగా దాన్ని విభజించి మరి ఎక్కువగా ఇస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మరి అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయరని చెప్పిన విధముగా అక్షరాన్ని అక్షరంగా చూసుకుంటుంటే దానిలో ప్రయోజనం ఉండదు, కానీ అది హృదయాలకు, జీవితాలకు అన్వయించుకున్నప్పుడే అద్భుతమైన ఆత్మకార్యములు జరుగుతాయి. కాబట్టి ఈ రీతిగా కృపా, సత్యములు, నీతి, న్యాయములు, యథార్థత, మరి మంచి నిర్జీవ క్రియలను విడిచిన సజీవమైన స్థితి మనకు రావాలి అంటే మనము యెహోవా పట్టణముగా పిలువబడాలి, పరిశుద్ధుడైన దేవుని సియోనుగా మనము పిలువబడాలి. కాబట్టి అలాంటి కృపాభాగ్యం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఈరోజు గుర్తుపట్టండి, వాక్యం దేనికోసం? మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం, ఆయన పట్టణముగా, నూతన యెరూషలేముగా మనల్ని మార్చడం కోసం. పరిశుద్ధాత్ముడు ఎందుకోసం? మనలో ఉన్న తప్పులను సరిచేసి మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం. ఈరోజు నీవు, నేను అందరం కూడా యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు జనులు ఇక నుండి నిన్ను పిలుచుదురు గాక. తృణీకరించిన వారు, బాధ పెట్టిన వారు, అదేవిధంగా అపవిత్రులను పిలిచిన వారు వీరు పరిశుద్ధులుగా మారిపోయారు, క్రీస్తు బిడ్డలని పిలుచుదురుగాక. అలాంటి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో నాయన మరలా యెషయా గ్రంథం 60:14 రెండవ లైన్లో మేము మాట్లాడుకొంచున్నాము తండ్రి. యెహోవా పట్టణమనియు పరిశుద్ధ దేవుని సియోననియు జనులు నీకు పేరు పెట్టుదురని. అవునయ్యా, నిందించిన వారే, హింసించిన వారే, చెడ్డ మాటలు అబద్ధంగా పలికిన వారే నీవు ఇశ్రాయేలు పట్టణం వలె ఉన్నావు, నీవు దేవుని యొక్క పరిశుద్ధత వలె ఉన్నావు అని మా మీద సాక్ష్యము పలుకుదురుగాక. వింటున్న వారి మీద సాక్ష్యం పలుకుదురుగాక. అవును తండ్రి, వారికి ఎన్నో పోరాటాలు ఉంటున్నాయి. కొన్ని పనులు జరగక వారు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని విషయాల్లో తండ్రి అనేక మంది మరి కోర్టు చుట్టూ తిరుగుతారు, లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ పని ఎక్కడ సాగట్లేదు. దుష్టుడు ఆ విధంగా ఏ స్థానంలో వారు పట్టేసి ఉన్నారో దాని నుండి విడుదల ప్రకటిస్తున్నాం వేస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్లో ఉంటున్నారు, డిశ్చార్జ్ అవ్వాలి త్వరగా, వారు అనుకున్న దానికంటే ముందుగా కోలుకోవాలి. తండ్రి నీకు స్తోత్రం. ఎల్లప్పుడు మందులు 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 వాడలేకపోతున్న వారు ఆ ఒక్క టాబ్లెట్ కూడా లేని జీవితం వారికి కలగాలి.
అదేవిధంగా తండ్రి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మరి తను ఇదిగో బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలు ఈ ఉదయమే నిండారుగా వారు దీవించబడదురు గాక. మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న కుటుంబాలు ప్రభు బిడ్డలు దీవించబడదురు గాక. అదేవిధంగా ఇల్లు కట్టుకున్న ఆలోచన కలిగి ఉన్న వారి ఆలోచన సఫలమవును గాక. బిడ్డల స్టడీస్ ఇతర ఇదిగో చదువులకు వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు, ఆయా రీతులుగా ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు, ఇతర కంట్రీస్కి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నవారు, ప్రతి విషయంలో పెండింగ్లో ఉన్న ప్రతి పనులు కూడా తండ్రి అద్భుతంగా చురుకుగా కొనసాగును గాక. కృప చూపెట్టండి. బిడ్డలందరినీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. చిన్న చిన్న అవసరతలకు కూడా మాకు మీరు తప్ప ఎవరు లేరు నాయన. ప్రతి అవసరత తీర్చండి, అక్కర తీర్చండి, సమాధానము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉదయకాల దీంతో తృప్తిపరచండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.